ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9న అంతర్జాతీయ ASMR దినోత్సవం జరుపుకుంటారు. మానసిక ప్రశాంతతను, ఒత్తిడి తగ్గింపును ఇచ్చే ఈ వినూత్న ప్రక్రియ గురించి అవగాహన కల్పించడానికి 2012లో ఈ రోజును ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ASMR అంటే ఏమిటి? ASMR అంటే ఆటోనామస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్. ఇది కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు విన్నప్పుడు లేదా దృశ్యాలు చూసినప్పుడు తల వెనుక భాగం నుండి వెన్నుముక వరకు కలిగే ఒక రకమైన జలధరింపు. ఇది విన్నప్పుడు మనసుకి ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే దీనిని బ్రెయిన్ మసాజ్ అని కూడా అంటారు. ASMR కలిగించే శబ్దాలు. ప్రజలు సాధారణంగా ఈ కింది శబ్దాల ద్వారా ASMR అనుభూతిని పొందుతారు. మెల్లగా మాట్లాడటం, చెవిలో గుసగుసగా మాట్లాడటం, ట్యాపింగ్, గోళ్లతో వస్తువుల మీద నెమ్మదిగా కొట్టటం, స్క్రాచింగ్, గరుగ్గా ఉన్న ఉపరితలాలపై గోకటం, పేజీలు తిప్పటం, పుస్తకంలోని కాగితాలు తిప్పేటప్పుడు వచ్చే శబ్దం, తినే శబ్దాలు, ఆహారాన్ని నమిలేటప్పుడు వచ్చే శబ్దాలు. ఆరోగ్య ప్రయోజనాలు. చాలా మంది నిద్రలేమి, ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందటానికి ASMR వీడియోలను ఆశ్రయిస్తారు. ఇది మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభంజనం. యూట్యూబ్లో ASMR ఒక భారీ ఇండస్ట్రీగా మారింది. ASMR టెస్ట్ అని పిలువబడే క్రియేటర్లు హై క్వాలిటీ మైక్రోఫోన్లను ఉపయోగించి ఈ శబ్దాలను రికార్డ్ చేస్తారు. 2026 నాటికి AI మరియు VR సాంకేతికత తోడవడంతో ఇప్పుడు 3D ఆడియో ద్వారా మరింత సహజమైన ASMR అనుభూతిని పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రోజుని ఎలా జరుపుకుంటారు? వీడియోలు చూడటం. తమకు నచ్చిన ASMR వీడియోలను చూస్తూ రిలాక్స్ అవుతారు. హ్యాష్ట్యాగ్లు. ఇంటర్నేషనల్ ASMR డే పేరుతో సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటారు. కొత్త ప్రయోగాలు. క్రియేటర్లు ఈ రోజున ప్రత్యేకమైన లైవ్ స్ట్రీమ్స్ నిర్వహిస్తారు. పేరు పెట్టింది ఎవరు? ASMR అనే పదాన్ని 2010లో జెన్నిఫర్ అలెన్ అనే మహిళ ప్రతిపాదించారు. అంతకుముందు దీనిని మెదడులో కలిగే సున్నితమైన జలధరింపు అని మాత్రమే పిలిచేవారు. దీనికి ఒక శాస్త్రీయమైన పేరు ఉండాలని ఆమె ఈ పదాన్ని సృష్టించారు. 2012లో ఏప్రిల్ 9ని అధికారికంగా అంతర్జాతీయ ASMR దినోత్సవంగా ప్రకటించారు. మెదడుపై ప్రభావం. పరిశోధనల ప్రకారం ASMR వీడియోలు చూస్తున్నప్పుడు మెదడులో కొన్ని మార్పులు జరుగుతాయి. హృదయ స్పందన రేటు తగ్గడం. సంగీతం విన్నప్పుడు కలిగే ఉత్సాహం కంటే ASMR విన్నప్పుడు మనసు ప్రశాంతపడి హృదయ స్పందన తగ్గుతుందని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. మెదడు భాగాలు. ASMR అనుభూతి పొందే వ్యక్తుల్లో మెదడులోని రివార్డ్ మరియు ఎమోషనల్ రెగ్యులేషన్ భాగాలు ఉత్తేజితమవుతాయి. విభిన్న రకాల ASMR ట్రిగర్లు. ప్రజలు కేవలం శబ్దాలకే పరిమితం కాకుండా రకరకాల దృశ్యాలను కూడా ఇష్టపడుతున్నారు. పర్సనల్ అటెన్షన్. కెమెరా వైపు చూస్తూ మేకప్ వేస్తున్నట్లు, జుట్టు దువ్వుతున్నట్లు లేదా డాక్టర్ పరీక్ష చేస్తున్నట్లు నటించటం. ఇది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. విజువల్ ట్రిగర్స్. నెమ్మదిగా చేతులు కదపటం లేదా వస్తువులను వెలుగులో నెమ్మదిగా తిప్పటం. వైట్ నాయిస్. వర్షం పడే శబ్దం, ఫ్యాన్ తిరిగే శబ్దం లేదా టైప్ రైటర్ శబ్దం. 2026 నాటి ట్రెండ్స్. AI ASMR. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తీకరించదగిన ASMR శబ్దాలను సృష్టిస్తున్నారు. వినియోగదారుడి మానసిక స్థితిని బట్టి AI శబ్దాలను మారుస్తుంది. ASMR స్పా. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ASMR స్పాలు వెలుస్తున్నాయి. అక్కడ నిశ్శబ్ద వాతావరణంలో కేవలం ఇలాంటి శబ్దాల ద్వారానే చికిత్స అందిస్తారు. బ్రాండ్ మార్కెటింగ్. ఐకియా, మెక్డానల్డ్స్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రకటనల కోసం ASMR టెక్నిక్స్ను వాడుతున్నాయి. ఇప్పటి
వరకు అంతర్జాతీయ ఏఎస్ఎంఆర్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 9వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జయా మాధురి బచ్చన్ భారతీయ సినిమా మరియు రాజకీయాల్లో ఒక తిరుగులేని వ్యక్తిత్వం. ఆమె గురించి మరికొన్ని ఆసక్తికరమైన లోతైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జయా మాధురి బచ్చన్ 1948 ఏప్రిల్ 9న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. నేచురల్ యాక్ట్రెస్గా గుర్తింపు. 1970వ దశకాల్లో హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్కే పరిమితం అనుకునే రోజుల్లో జయా బచ్చన్ తన సహజసిద్ధమైన నటనతో ట్రెండ్ను మార్చేశారు. ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలో ఒదిగిపోయేవారు. FTII గోల్డ్ మెడలిస్ట్. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఆమె బంగారు పతకంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమితాబ్ బచ్చన్ కెరీర్లో ఆమె పాత్ర. అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎదగక ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి నటించడానికి అగ్ర కథానాయికలు నిరాకరించారు. ఆ సమయంలో జయా బాధురి ఆయనతో కలిసి జంజీర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా అమితాబ్ కెరీర్ను మలుపు తిప్పింది. వీరిద్దరి కెమిస్ట్రీ అభిమాన్, మిలీ, చుప్కే చుప్కే వంటి సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది. భారతీయ సాహితీ లోకంలో మహాపండిత్గా విరజిల్లిన అసాధారణ వ్యక్తి రాహుల్ సంక్రిత్యాన్. ఆయన ఒక గొప్ప రచయిత, బహుభాషా కోవిదుడు, చరిత్రకారుడు మరియు పర్యాటక ప్రేమికుడు. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 9, 1893న ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలో జన్మించారు. అసలు పేరు కేదార్నాథ్ పాండే. బౌద్ధ మతంపై మక్కువతో శ్రీలంక వెళ్లిన తర్వాత తన పేరును రాహుల్ సంక్రిత్యాన్గా మార్చుకున్నారు. బిరుదు. ఆయనకున్న అపారమైన జ్ఞానానికి గుర్తుగా కాశీ పండితులు ఆయనకు మహాపండిత్ అనే బిరుదును ఇచ్చారు. పర్యాటక పండితుడు. రాహుల్ సంక్రిత్యాన్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రయాణాలకే కేటాయించారు. ప్రయాణం ద్వారానే మనిషికి నిజమైన జ్ఞానం లభిస్తుంది అని ఆయన నమ్మేవారు. సాహసోపేత యాత్రలు. అప్పట్లో నిషేధిత ప్రాంతమైన టిబెట్కు ఆయన 4 సార్లు వెళ్లారు. ఒకసారి బుద్ధుని బోధనలకు సంబంధించిన అరుదైన తాళపత్ర గ్రంథాలను వెతకటానికి సన్యాసి వేషంలో కాలినడకన అక్కడికి చేరుకున్నారు. భాషా ప్రావీణ్యం. ఆయనకు హిందీ, సంస్కృతం, పాలీతో పాటు టిబెటన్, రష్యన్, ఫ్రెంచ్ వంటి దాదాపు 36 భాషల్లో ప్రవేశం ఉంది. పాల్ రాబ్సన్ ఒక అసాధారణమైన వ్యక్తిత్వం. ఆయన కేవలం ఒక నటుడు లేదా గాయకుడు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త పౌర హక్కుల పోరాట యోధుడు, అథ్లెట్, న్యాయవాది. అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం, అలాగే ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న ప్రజల కోసం ఆయన ఒక గళాన్ని వినిపించారు. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన మరియు ఉత్తేజితమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 9, 1898న న్యూజెర్సీ, అమెరికాలో జన్మించారు. బహుముఖ ప్రజ్ఞ. ఆయన రట్జర్స్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అద్భుతమైన ఫుట్బాల్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ నుండి లా పట్టా పొందారు. కళాకారుడిగా ప్రస్థానం. పాల్ రాబ్సన్ తన గంభీరమైన బారిటోన్ వాయిస్తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. గాయకుడిగా ఆయన పాడిన ఓల్డ్ మ్యాన్ రివర్ పాట ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది. ఇది నల్ల జాతీయుల కష్టాలను ప్రతిబింబించేలా ఉంటుంది. నటుడిగా షేక్స్పియర్ నాటకం ఒథెల్లో ఆయన పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. లండన్, న్యూయార్క్ స్టేజ్లపై ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.